వద్దు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో నాకు అర్థం అవుతుంది. ఎందుకు మీకు విలువ ఇవ్వట్లేదు ఇక్కడ? నేను అనేది అదే, ఈ సొంత రాష్ట్రంలో కేఏ పాల్ కి సరైన విలువ లేదా, విలువ దక్కడం లేదా? విలువ ఉందమ్మా. నేనంటే చంద్రబాబు నాయుడు గారు ఒక వాచ్మెన్ లా నన్ను రిసీవ్ చేసుకొని కారులో తీసుకెళ్లి అమితాబ్ బచ్చన్ గారు హోస్ట్ చేయడం మీరు చూశారు. అన్ని ఒక వాచ్మెన్ లాగా, ఒక సెక్యూరిటీ లాగా, చిన్న కుర్రాల్లాగా వచ్చి నిలబడ్డు. అది ఎంత గౌరవం, అది విలువ ఇవ్వలేదని కాదు. అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఏమైంది మరి? ఇప్పుడు ఎందుకంటే ప్రజాశాంతి పార్టీ రాబోయేసరికి, వెలుగు రాబోయేసరికి చీకటి ఎలా బారిపోద్దో ఈ వైసీపీ టీడీపీ నేతలు, ముఖ్యంగా జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాతో ఎందుకు డిబేట్కి రావట్లేదు? ఇవాళ విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేశారు, ఇప్పుడు ఒక డిబేట్కి రమ్మానండి జగన్ గారిని. బాగుందా? 29 ఉదయం 26 ఉదయం విజయవాడలో నేను రన్ చేయడానికి మ్యారథాన్కి 5గురిని పిలిచాను. రాహుల్ గాంధీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, జగన్ గారిని, కేటీఆర్ గారిని, ఇంకెవరిని, అంతే 4గురిని. చంద్రబాబు నాయుడు గారి కొడుకుని. కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు వృద్ధులు కనుక అవసరం లేదు, వాళ్ళు రన్ చేయలేరేమో. వీళ్ళు 5గురిని పిలిచాను. 5గురు నాకంటే వయసు చిన్నోళ్ళు. 5గురిని రన్ చేయమనండి. ఎవరు ఓడిపోతే ఈ 5గురిలో ఆ 4గురు ఒక 1 crore ఇండియన్ రెడ్ క్రాస్కి డొనేట్ చేయాలి. నేను ఓడిపోతే నేను డొనేట్ చేస్తాను. ఫిజికల్గా ఫిట్గా